మరి ఇంతవరకు నా జీవితంలో చాలని దేవుడుగా ఉంటూ నన్ను నడిపిస్తూ మరి ఎన్నో కీడు అపాయాల నుంచి కూడా నన్ను తప్పిస్తూ వచ్చినారు. అందుని బట్టి నేను స్థుతిస్తున్నాను. ఈ నామానికి వేస్తున్నాము ప్రార్థన స్థితించి అడిగి వేడుకున్నాను తండ్రి. రామయ్య నేను ఈరోజు చెప్పడానికి షాక్ చేత పట్టుకోవాలి. ఈరోజు నేను ఈ సాక్షిని పంచుకోవాలని అన్నతో నేను ఫోన్ చేసి కొంచెం చెప్తూ వచ్చాను. ఎందుకంటే మరి నేను అన్నిల్లో నుంచి రక్షింపబడ్డాను. నా బంధువులు కానీ నా రక్త సంబంధులు కానీ ఎవరు కూడా మరి భర్త తరపున కానీ నా తరపున కానీ ఎవరో రక్షణ లేదు. నేనైతే ప్రభువుని ఎలా ఎరగాలంటే నేను తృణీకరిస్తూ వచ్చినాను. అప్పటికి నాకు దేవుని గురించి తెలియదు. అయితే మా ఇళ్ళ దగ్గర సాయిబులు దేవుని నమ్ముకుని వాళ్ళు ప్రార్థన చేయించుకుంటూ వస్తారు. వాళ్ళు చేయించుకుంటూ వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే, ఏందమ్మా ఎప్పుడు ఈ గోల ఏందని అని తృణీకరిస్తూ వచ్చాను. నా తల్లిని కూడా నేను గుర్తిరకముందు ఎంతో మాటల ద్వారా వ్యతిరేకంగా నేను తల్లిని దుఃఖపెడుతూ వచ్చినాను. అయితే బాపట్ల ఉంటూ వచ్చాము. అక్కడ ఒక విశ్వాసి మా పక్కన చేరి పాపను ప్రెగ్నెంట్తో ఉన్నాను పండుగనప్పుడు అని చెబుతూ వచ్చింది. యేసు ప్రభువుని నమ్మకమ్మ, ఆయనే మనకు నిజమైన దేవుడు, మన పాపాల కొరకు సిలువలో చనిపోయాడు, సజీవుడికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన రక్తం ద్వారా మన పాప విమోచన అని చెప్తూ వచ్చింది. అయితే చెప్తూ ఒక చిన్న బైబిల్ కొత్త నిబంధన ఇచ్చింది. అది చదువుకుంటూ ఉండేదాన్ని. తర్వాత లూకా సువార్త 16వ అధ్యాయం ద్వారా లాజరు గురించి, ధనవంతుడి గురించి అక్కడికి వచ్చేసరికి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడుతూ వచ్చాడు. లాజరు మరి పేదవాయుడైంది, భూమి మీద తను ఎంత దరిద్రత అనుభవిస్తూ దేవుడిని నమ్ముకొని ఆయన రొమ్మును ఆనుకుంటూ వచ్చాడు. అయితే ధనవంతుడు ఏం చేస్తూ వచ్చాడంటే భూమి మీద ఆయన ఉన్నంతకాలం సుఖం అనుభవిస్తూ మరణించాడు. అయితే ధనవంతుడు ఎక్కడున్నాడంటే నరకాగ్నిలో ఉన్నాడు. ఈ పేదవాడైన లాజరు దేవుని నమ్ముకొని నెమ్మది పొందుతూ వచ్చినాడు. ఆ రీతిగా ఆ వాక్యం ద్వారా నన్ను దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. నేను మారు మనసు పొందింది 2005 మే నెల 20వ తారీఖు. ఆ రోజు నా పాపాలు దేవుని దగ్గర ఒప్పుకుంటూ వచ్చాను. ప్రభా, పాపిని ప్రభా, నా పాపాలు క్షమించు, నా కొరకు సిలువలో చనిపోయి నేను నమ్ముతున్నాను, నీ రక్తం నన్ను కడిగి నీ బిడ్డగా స్వీకరించని నా హృదయంలో కోరాను. అప్పటి నుంచి నా జీవితంలో ఇప్పటి వరకు దేవుడు నా జీవిత యాత్రలో చాలిన దేవుడు ఉంటూ నా జీవితంలో సంఘం పట్ల, కుటుంబం పట్ల మేలు చేస్తూ వచ్చినాడు. అయితే దేవుడు నాకు ఎంతో మేలు చేస్తూ వస్తున్నాడు, కానీ నేను ఇంకా ఆయనకి సమీపంగా ఉండలేకపోతున్నాను. నా సమస్యల వల్ల, నా బలహీనతల వల్ల. అయితే మీరందరూ నా గురించి ప్రార్థన చేయండి. నేను ఇంకా దేవునికి రొమ్మును బాగా ఆనుకొని తన పరిచర్యలో నేను ఇంకా వాడబడాలా, ఆయన మహిమార్థం కొరకే నేను జీవించాలా. అయితే నేను ఒక్కదాన్నే కాదు, నా భర్త, బిడ్డలు, బంధువులు అందరూ కూడా రక్షింపబడాలి. ఆ దేవుని ఉగ్రత నుంచి, ఆ నరకాగ్ని పోల నుంచి నా బంధువులు అందరూ కూడా రక్షింపబడాలా. అయితే ఈ సంవత్సరం మరి చివరి నెల అయిపోతుంది. ప్రతి సంవత్సరం పెట్టించుకుంటున్నాను. ఇక్కడికి సువార్త చేసి పెట్టించుకునేదాన్ని కొన్ని దినాల పరిస్థితులు బట్టి మామూలుగా పెట్టించుకుంటూ వచ్చాను. ఈ దినాన మరి సంవత్సరం అంతట్లో దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు. కుటుంబాన్ని కానీ ఆ బంధువులు ఉన్న సమస్యల నుంచి కూడా కాపాడుతూ వచ్చినాడు. అయితే నేను వేకువని లేచి ప్రార్థన చేస్తాను. అంతే 3 గంటలకు మెలకు వస్తే 3 గంటలకు లేస్తాను, 4 గంటలకు మెలకు వస్తే 4 గంటలు లేస్తాను. అలా ఆ రీతిగా నేను చేసుకుంటూ నా జీవితంలో వస్తూ ఉన్నాను. భర్త ఎంత వ్యతిరేకంగా ఉంటాడు, అయినప్పటికీ నేను ప్రభు కొరకే నేను ప్రయాసపడాలా. నా ఆత్మను నాతో నేను ఇదే కాదు, నా బంధువులు, నా భర్త, బిడ్డలు కూడా రక్షింపబడి ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలని నేను వేకువలో లేచి ప్రార్థన చేసుకొని నేను పనికి వెళ్తూ ఉంటాను. ఆ రీతిగా నేను ఇంట్లో కొన్ని దినాలుగా భోజనం చేస్తూ ఉండేటప్పుడు మరి అది ఏంటో నాకైతే తెలియదు, కానీ మరి శత్రువు పనే. కానీ నేను మంచినీళ్ళు తాగుతూ ఉంటాను అన్నం తినేటప్పుడు.
ఒక్కొక్కసారి గుండె పట్టేసేసి ఊపిరి కూడా ఆడినంత స్థితిలో ఉండేది నాకు. ఆ నీళ్లు తాగిన నీళ్లు బయటికి కక్కేసి కొంతసేపటికి ఊపిరి పీల్చుకునేంత వరకు కూడా నాకు శ్వాస అందేది కాదు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు మహిమార్త కొరకే నేను చెప్తున్నాను ఇది నాన్న. అయితే అలాంటి స్థితి నుంచి దేవుడు నన్ను కాపాడుతూ వచ్చాడు, ఆ కీడుల నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఈ సంవత్సరం తట్లో బిడ్డల విషయంలో కూడా మేలు చేస్తూ వచ్చాడు. అయితే ముఖ్యంగా భర్త విషయంలో మీరు భర్తకైతే రక్షణ లేదు. భర్త కూడా కిడ్నీతో ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. అయితే నేనైతే అన్నాళ్ళకి అక్కకి చెప్పాను, ఇట్లా సంగతన్న మరి కిడ్నీలో రాళ్ళు నేను అంటున్నాడు, పలసతిత్తుల్లో రాళ్ళు నేను, మీరు ప్రేయర్ చేయండి నాన్న, దేవుడే చూసుకుంటాడని ప్రార్థన చేస్తూ వచ్చాను. ఎవరో తెలిసిన వాళ్ళు ఆ రాళ్ళు పోతాయని ఒక ఆకు ఇచ్చారు. అవి 5 రోజులు నూరుకొని రసం తాగితే పోతాయి అని చెప్పారు. అయితే ఆ నూరుకొని వాటిని తాగడం వల్ల దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు తనలో కూడా మరి ఏ నొప్పి ఏ ప్రాబ్లం అనేది లేదు. అయితే ఆయన కూడా కొంత దేవుని గుర్తెరిగేట్టు మందిరానికి వచ్చేట్టు కుటుంబం అంతా దేవుని సేవించేట్టు మీరందరూ మా గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ మా ప్రైజ్లాడు. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి వేళ ప్రియబిడ్డ సునీతమ్మ తన జీవితంలో మీరు చేసిన అనేకమైన మేలులను బట్టి నీ స్తోత్రం అయ్యా. ఒకప్పుడు మీరెవరో తనకు తెలియని దినాల్లో ఎన్నో సమస్యల్లో శ్రమల్లో చిక్కుకొని ఉంది. అయితే ఒకప్పుడు నిన్ను గురించి చెబుతున్నప్పటికి కూడా తృణీకారము నాయన, మరి నిన్ను గురించి చెబుతున్నప్పుడు కూడా అపహాస్యం చేసేటువంటి స్థితిలో ఉండేటువంటిది. అయితే నీ బిడ్డల యొక్క ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా నాయన, మరి ధనవంతుడు లాజరు కథ ద్వారా అయ్యా, మరి ఆ బిడ్డ నిన్ను నమ్ముకోగలిగింది. తను నరక శిక్ష నుండి తప్పించుకోవాలని ఆశా తృష్ణ కలిగి ఉంది. నేను విశ్వాసం ఉంచింది నాయన, కుటుంబాన్ని కూడా రక్షించుకోవాలని, కుటుంబాన్ని కూడా దైవికంగా నడిపించుకోవాలని ఆశా తృష్ణ కలిగి ఉంది. ఇప్పటికే కుటుంబంలో కొంతమంది నీ యందు విశ్వాసం ఉంచగలిగారు. అట్లనే భర్త బిడ్డలు అందరూ రక్షణ పొందినట్లు మీరే సాయం చేయండి. బిడ్డ విశ్వాసాన్ని వృద్ధి పొందించండి అయ్యా, ఆత్మీయంగా వర్ధిల్ల చేయండి అయ్యా. నీ సన్నిధి ఆవిడకు తోడుగుంచవలసిందిగా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి, ఈ కుటుంబం అంతా నీలో స్థిరంగా ఉండడానికి అయ్యా, ఏదో నేను నమ్ముకోవడానికి కారణము నాయనా నిత్య నరకం తప్పించుకొని పరలోక రాజ్యంలో చేరాలని ఆ ఆశ తన హృదయంలో ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచాను. భయంకరమైన అనారోగ్య పరిస్థితుల నుంచి కూడా బిడ్డను మీరు విడిపిస్తూ, కాపాడుతూ, భద్రపరుస్తూ వచ్చారు. మీరు చేసిన మేలంతటిని బట్టి ఏమిచ్చినా నీ రుణాన్ని తీర్చుకోలేక నా కొద్ది స్తుతి ఆరాధన అయ్యా మా ప్రబిడ పక్షాన చేసిన కార్యాలన్నింటిని బట్టి మేమందరముగా అబిడ పక్షాన్ని నేను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో నీ వాక్య భాగం ద్వారా కూడా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచును. నిలబడుతున్న దాస్తున్న నా యజ్ఞ నా పాత్రని నన్ను మరుగు చేయండి. నా నాటి నీ మాటలు ఉంచండి. చేరువచ్చిన బిడలేమి, దూరంగా ఉన్నవారేమి ప్రతి ఒక్కరితో కూడా మీరే ముచ్చటించి మాట్లాడవలసిందిగా కోరుతూ యేసు ప్రభు యొక్క శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం ముందు సర్దుకోండి సిస్టర్స్, ఖాళీ ఉంది ముందు, కొంచెం ముందుకు రండి. ఖాళీ ఉందో రండి, ముందుకు రండి, కూర్చొనే సర్దుకోండి. సమయంలో 2 భాగాలు మీ మధ్యకు తీసుకొని రావాలని కోరుతూ ఉన్నాము. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం
8వ వచనాన్ని అందరము కలిసి చదువుకుందాం. కీర్తన గ్రంథం 107వ అధ్యాయం 8వ వచనం. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇంకొక వాక్య భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము యోహాను సువార్త 12వ అధ్యాయము 47వ వచనము చదువుకుందాం. 47వ వచనం. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకొని ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. దేవుడి మాటలను దీవించునుగాక. మా ప్రియమైన వారులారా, 2 వాక్యాలు మీ మధ్యకు తీసుకొని రావడం జరిగింది. 2 వాక్యాల్లో మొదటి వాక్యం ఏంటంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఇక్కడ ఒక పదం కనబడుతుందండి. ఏం పదం అంటే యెహోవా అనేటువంటి పదము కనబడుతుంది. యెహోవా అంటే ఎవరు అని మనం అనుకోవచ్చు. యెహోవా అంటే సృష్టికర్త అయిన దేవుడు, భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు, నిన్ను నన్ను భూమి మీద ఉన్న మనుషులందరినీ కలుగజేసిన దేవుడు, సూర్యుడిని చంద్రుణ్ణి నక్షత్రాలను కలుగజేసిన దేవుడు, పర్వతములను సముద్రములను మరి నదులను కలుగజేసిన దేవుడు. కాబట్టి భూమి మీద ఉన్న సమస్తమును నిర్మించినటువంటి దేవుడే యెహోవా. ఆ యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. 2024 సంవత్సరాల క్రితము యెహోవా యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు ఆ యెహోవాకు ఏం చెల్లించాలంట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. నేటి దినాన్ని ఈ కూడికి ఎందుకంటే, మరి సునీతమ్మ వారి గృహంలో దేవుడు వాళ్ళ కుటుంబంలో కొన్ని మేలు చేస్తూ వచ్చాడు. సహోదరి తను ఒక ప్రమాదంలో పడిపోయినప్పుడు దేవుడు ఆ ప్రమాదం నుండి తప్పించాడు. భర్త అనారోగ్యం వచ్చినప్పుడు అనారోగ్యం నుంచి విడిపించాడు. వాళ్ళ పిల్లల విషయంలో ఇట్లా చూస్తే కుటుంబంలో ఈ సంవత్సరం అంతా 2024 సంవత్సరం ఆరంభం నుండి 2024 సంవత్సరం చివరి గడియల్లోకి వచ్చాం మనం, చివరి రోజుల్లోకి. కాబట్టి ఈ సంవత్సరం అంతా వెనక్కి తిరిగి చూసుకుంది. దేవుడు ఎన్నో మేలు చేశాడు కదా. మరి ఇన్ని మేలు చేసినందుకు దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తన హృదయంలో ఆశతో ఈరోజు నా ఈ కూడిక తాను కలిగి ఉంటూ వచ్చింది. అందుకనే ఏం కూడిక అంటే ఇది కృతజ్ఞత స్తుతి కూడిక. కృతజ్ఞత స్తుతి కూడిక. దేవునికి మనం ఏమవ్వాలండి? కృతజ్ఞులం కావాలా. దేవుడు మన జీవితంలో చేసిన ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. ఆయన మేలు చేసినప్పుడు ఏం చేయాలంటే మనము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. దేవుడు మనకి ఎన్నో ఇస్తున్నాడు. డబ్బు ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు, ఆస్తి ఇస్తున్నాడు, ఐశ్వర్యం ఇస్తున్నాడు, భోగభాగ్యాలు ఇస్తున్నాడు. ఏది కావాలంటే అది ఇచ్చాడు. అడగకపోయినా దేవుడు ఇచ్చాడండి. అడగమని ఎవరు అడగలేదు. అడగమని మన దేవుడు కోరుకోలేదు. కానీ మనం దేవుణ్ణి అడగకపోయినా దేవుడు మనకి ఇస్తూనే వచ్చాడు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే, నాకు ఇల్లు ఇచ్చాడు దేవుడు, ఉద్యోగం ఇచ్చాడు, వ్యాపారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చింది ఎవరంటే దేవుడు అనేటువంటి దృక్పథం కొంతమంది హృదయాల్లో ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇవన్నీ కూడా నా జ్ఞానంతో, నా తెలివితో, నా శక్తి సామర్థ్యాలతో నేను సంపాదించుకున్నాను, ఆ దేవుడు అక్కడ ఉన్నాడు అని దేవుణ్ణి ఏం చేస్తున్నారు అంటే తృణీకరిస్తున్నారు, త్రోసివేస్తున్నారు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లేదు. కాబట్టి దేవుడు చిన్న పని చేసిన, చిన్న మేలు చేసిన, పెద్ద మేలు చేసిన దేవుని మనం ఏం చేయాలంట?
దేవుణ్ణి మనము స్తుతించాలి, దేవుణ్ణి మనము ఘనపరచాలి. అట్లాంటి మనుషులంటే దేవునికి ఎంతో ఇష్టం. అట్లాంటి మనుషులంటే దేవునికి ఇష్టం. దానియేలు ఉన్నాడు. దానియేలు ప్రతి దినము మోకాల్లోని దేవునికి ప్రార్థన కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. అందుకే దానియేలు అంటే భలే ఇష్టము. దానియేలు ఒక రోజున సింహాల గుహలో పడేశారు. కానీ ఏం చేశాడో తెలుసా? దేవుడు సింహాల గుహలో నుండి తప్పించాడు. దేవుడు తప్పించాడు. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంటే దేవునికి ఎంతో ఇష్టం గనక ఎట్లాంటి పరిస్థితులు వచ్చినా వాటి నుండి ఏం చేస్తాడు? దేవుడు వారిని తప్పిస్తాడన్నమాట. అందుకనే మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం మానుకోకూడదు. ఒక ధనవంతుడు ఉన్నాడు బైబిల్లో. ఆ ధనవంతుడికి ఆ సంవత్సరం పంటలు బాగా పండినాయి, వర్షాలు బాగా పడ్డాయి, పంటలు బాగా పండినాయి. తర్వాత ఆ ధనవంతుడు బాగా చూస్తే ధాన్యం విస్తారంగా పండింది. తను అనుకున్నాడు కదా, నేను నా ఇంట్లో ఉన్న కొట్లు చాలా చిన్న చిన్న కొట్లుగా ఉన్నాయి, ఈ చిన్న కొట్లు పడగొట్టేసి పెద్ద కొట్లు కట్టించుకొని నా ధాన్యాన్ని అంతా దాంట్లో నింపుకొని తను అనుకున్నాడు. ఏమనుకుంటున్నాడు అంటే, నా ప్రాణమా తినము త్రాగము సుఖించుము, అనేక సంవత్సరములకు విస్తారమైన ధాన్యం నీకు సమకూర్చబడింది అని తనలో తాను అనుకుంటున్నాడు. తన ఆలోచన అంతా ఎవరున్నారు? ఇప్పుడు దేవుడున్నాడు. తన ఆలోచన అంతా ఎవరున్నారు? దేవుడున్నాడు. అంటే దేవుడు వర్షాలు కురిపించాడు, చక్కగా పంటలు పండించాడు, ధాన్యం ఇచ్చాడు, సమృద్ధి ఇచ్చాడు ఆయనకి. మరి అలాంటప్పుడు ఏమనాలా? దేవా, నువ్వు వర్షాలు కురిపించబట్టే కదయ్యా పంటలు పండబట్టే కదా ధాన్యం వచ్చింది, ఇదంతా నీ వలన వచ్చింది కదయ్యా, దేవా నీ స్తోత్రం అన్నట్టే ఎట్లుండేదో అతను ప్రాణం కాపాడబడేది. దేవుడు అన్నాడు కదా, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరు వగును? కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోవటం వల్ల తన ప్రాణం ఆ రాత్రికే పోయింది. సంపాదించిన ఏమవుతాయి? తన ప్రాణం తన చేతుల్లో ఉందా? తన ప్రాణాన్ని తను కాపాడుకోగలిగాడా? తన ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగాడా? అంత శక్తి సామర్థ్యం తనకేమైనా ఉందా? లేదు. ఏమయ్యాడంటే ఆ రాత్రికి రాత్రే తన ప్రాణము పోయింది. సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోయింది? ఆ యొక్క మరి ధాన్యం ఏమైపోయింది, తన కొట్లు ఏమైపోయినాయి, తన పొలాలు ఏమైపోయినాయి, మరి అన్నీ ఏమైపోయినాయి? దాన్ని ఇంకొకరు వశం అయిపోయినాయి. ప్రేమనయ్యా అమ్మా, ఈ రాత్రి వేళ దేవుడు నీకు ఎన్నో మేలు చేస్తున్నప్పుడు ఒక్క మాట అనాల, దేవా నువ్వేనయ్యా ఇది అంత ఇస్తుంది, నువ్వేనయ్యా ఇది అంతా చేస్తుంది, నువ్వేనయ్యా ఆరోగ్యం ఇచ్చింది, నువ్వేనయ్యా నన్ను బాగు చేసింది, నువ్వేనయ్యా నాకు ఎన్నో మేలు చేసావయ్యా, నువ్వేనయ్యా నాకు సహాయం చేసావయ్యా అని ఏం చేయాలి? మనము నీకు స్తోత్రం అని చెప్పాలా. అట్లా చెబితే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ దినాల్లో అంత్యదినాల్లో ఎవరు వస్తారో తెలుసా అండి? అంత్యదినాల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని మీరు తెలుసుకోండి 2 తిమోతి 3వ అధ్యాయంలో అంటాడు. ఎవరు వస్తారంటే కృతజ్ఞత లేని వారు వస్తారంట. ఎవరు వస్తారంట? కృతజ్ఞత లేనివారు. ఈ దినాల్లో కృతజ్ఞత లేదండి దేవుని మీద, దేవునికి. కాబట్టి కృతజ్ఞత లేని వాళ్ళు ఎంతమంది లేరు భూమి మీద. కాబట్టి దేవుని దగ్గరికి వెళదాం, దేవుని నమ్ముకుందాం, దేవుడు చేసిన మేలును బట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని గణపరుస్తాం అనేటువంటి కృతజ్ఞత కలిగిన వారు లేకుండా పోయిరి అని బైబిల్లో ఉంది. కాబట్టి ప్రియమనయ్యామా, మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవునికి ఇష్టమైన కార్యం. సరే, 2వ భాగానికి వద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 47వ వచనం. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుని ఎడల నేను అతనికి తీర్పు తీర్చును. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చితిని. యేసు ప్రభు ఇక్కడ 2 మాటలు చెప్పాడు. ఎన్ని మాటలు అంటే 2 మాటలు. ఒకటి ఏంటంటే తీర్పు. ఒకటి ఏంటి చెప్పండి? తీర్పు. రెండవది రక్షణ. రెండవది ఏంటి చెప్పండి? రక్షణ. యేసు ప్రభు 2 రాకడలు ఉన్నాయి. మొదటి రాకడ అయిపోయింది.
మొదటి రాకడ 2024 సంవత్సరాల క్రితం మొదటి రాకడ అయిపోయింది, యేసుప్రభు రాకడ. ఇప్పుడు రెండవ రాకడ రాబోతుంది. మొదటి రాకడప్పుడు యేసు ప్రభు ఎవరికి తీర్పు తీర్చలేదు. కాబట్టి అది మాత్రం గుర్తుంచుకోవాలా. యేసు ప్రభు భూమి మీదకి రాక మునుపు భూమి మీద ఉన్న ప్రజలకు తీర్పు తీర్చాడు. ఎలాంటి తీర్పో తెలిసిన, జలప్రళయం తీసుకొచ్చాడు. ఆ దినాల్లో మరి దాదాపు క్రీస్తు పూర్వము మరి 3500 సంవత్సరాల క్రితము జలప్రళయం వచ్చింది భూమి మీదకి. 3000 సంవత్సరాల క్రితం ఆ జలప్రళయం ఏమైందో తెలిసిన, ఆ జలప్రళయం ఎందుకు వచ్చిందంటే, ఆ దినాల్లో ప్రజలు దేవుని మాట వినకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తుంటే, దేవుడు వారిని హెచ్చరించిన హెచ్చరికలు తీసుకోకపోతే దేవుడు భూమి మీదకి 40 రోజులు కుండపోత వర్షం కురిపించాడు. దీంతో 40 రోజులు కుండపోత వర్షానికి భూమి అంతా నీళ్లమయమైపోయింది. కొన్ని వేల మంది చనిపోయారు ఆ దినాల్లో. ఒకే ఒక కుటుంబం కాపాడబడింది. ఏ కుటుంబం అంటే నోవాహు కుటుంబం. అంటే ఆ దినాల్లో నోవాహు కుటుంబానికి దేవుడు ఏం చేశాడు, దయచేసి నోవా కాలంలో అక్కడున్న ప్రజలకు ఏం చేశాడు, తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చాడు. దేవుడు తీర్పు తీరుస్తాడండి. రెండోదిగా మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి, భయంకరమైన పట్టణాలు. ఆ సొదొమ గొమొర్రా అనేటువంటి పట్టణాలు, ఆ పట్టణాల్లో మరి 2 జంట నగరాలు, సొదొమ గొమొర్రా జంట నగరాలు అవి. ఆ 2 పట్టణాల్లో ప్రజలు ఎలాంటి వారంటే, చిన్న పిల్లలు మొదలుకొని పెద్ద వృద్ధుల వరకు కూడా వ్యభిచారం అనే పాపములో కూరుకొని ప్రజలు. దేవుడు చూశాడు, అసహించుకున్నాడు. ఈ పట్టణాలు ఉండకూడదు అనుకున్నాడు. ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఆ పట్టణాలు 2 తగలబడ్డాయి. మృత సముద్రం ఒడ్డున ఉంటాయి ఆ పట్టణాలు. ఎప్పుడైనా మృత సముద్రం ఒడ్డున ఉన్నాయి. అప్పుడు అగ్ని గంధకాలు కురవబడ్డాయి. అగ్ని గంధకాలు కురవబడితే 2 పట్టణాలు కాలిపోయినాయి. ఆ పట్టణాల్లో మనుషులు కాలిపోయారు. ఎందుకంటే ఆ పట్టణాలకు దేవుడు ఏం చేశాడు, తీర్పు తీర్చాడు. ఎందుకు తీర్పు తీర్చాడు? వారు చేసిన పాపాన్ని బట్టి తీర్పు తీర్చాడు. మరి అట్లా దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలకు తీర్పు తీర్చాడు. అట్లనే నోవహు కాలంలో మనుషులకు తీర్పు తీర్చాడు. తర్వాత చూస్తే అనేక మంది, ఒక ఆయన ఉన్నాడు దొంగతనం చేశాడు. ఎవరు ఆయన అంటే ఆకాను దొంగతనం చేసినందుకు అతనికి తీర్పు తీర్చబడింది. ఏంటి ఆ తీర్పు అంటే, ఆయన తీసుకెళ్ళి రాళ్ళతో కొట్టి చంపబడటం. ఎందుకంటే అంటే అట్లా పాపం చేసినందువలన జడ్జిమెంట్, తీర్పు వచ్చింది. దేవుడు అట్లా తీర్పు తీర్చేవాడు. ఈ దినాల్లో ప్రేమనయ్యామా, మరి దేవుడు పురాతన కాలం నుండి మనుషులకు తీర్పు తీరుస్తూనే వచ్చాడు. అయితే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినాక దేవుడు ఎవ్వరికి తీర్పు తీర్చట్లేదండి. దేవుడు ఎవ్వరికి తీర్పు తీర్చట్లా. ఈ దినాల్లో యేసుప్రభుని గురించి, యేసుప్రభుని నమ్ముకునే వాళ్ళు ఉన్నారు, నమ్ముకోని వాళ్ళు ఉన్నారు. మరి యేసుప్రభుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని దూషించే వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని గురించి బాగా మరి ఆయన హత్తుకునే వాళ్ళు ఉన్నారు, యేసుప్రభుని మరి దుర్భాషలాడే వాళ్ళు ఉన్నారు. అయినా కానీ దేవుడు ఎవరికి తీర్పు తీర్చట్లేదు. ఎవరు తీర్పు తీర్చట్లా? ఎందుకు తీర్పు తీర్చట్లేదు? ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఆయన తీర్పు ఇప్పుడు కాదండి, తర్వాత యేసుప్రభు రెండవ రాకడప్పుడు తీర్పు. మొదటి రాకడప్పుడు ఆయన రక్షించాక, ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు. ఎప్పుడు ఇంకో మాట ఏమన్నాడు చూడండి అక్కడ, నేను తీర్పు తీర్చను, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చిదని. లోకమును ఏం చేయడానికి వచ్చాడంట? కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చాడు. డిసెంబర్ నెల అంటారు ఇది. ఈ నెలలోనే యేసుక్రీస్తు వారు జన్మించాడని ప్రపంచం అంతా నమ్ముతుంది. కొన్ని చారిత్రకమైనటువంటి మరి ప్రూఫ్లు, ఆధారాలు, రుజువులు ఉన్నాయి. డిసెంబర్ 25వ తారీఖున యేసుప్రభు జన్మించాడని. యేసుప్రభు జన్మించడానికి మరి ఆయన జన్మించడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. అందుకనే అనేక దేశాల్లో కూడా ఇది క్రిస్మస్ నెల అంటారు. క్రిస్మస్ నెలలోనే ఎక్కువగా పాటలు, వాక్యము, ఇట్లా కూడికలు పెట్టుకోవటం. క్రైస్తవులకి ఎక్కడలేని సంతోషం యేసుప్రభు జన్మించాడంటే.
యేసుప్రభు జన్మించాడంటే క్రైస్తవులకే కాదు, క్రైస్తవేతరులకు కూడా సంతోషమే. మా లోకాసువార్త 2:10 రాయబడింది కదా, ఇదిగో ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజెప్పుతున్నాను. ఎవరికంటండి? ప్రజలకందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. కాబట్టి యేసుక్రీస్తు పుట్టాడంటే ఎవరెవరు సంతోషించాలో తెలిసినా అందరూ సంతోషించాలా. ఎందుకు సంతోషించాలండి? ఆయన ఎవరంటే రక్షకుడు. యేసుప్రభు ఎవరు చెప్పండి? రక్షకుడు. యేసుప్రభు అన్నాడు, నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు కానీ లోకమును రక్షించుటకే వచ్చాను. ప్రేమైన అయ్యా అమ్మ, ఈ రాత్రి యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నావు? యేసు ప్రభు ఆయన గురించి వినకపోవడానికి కారణం ఎవరు అనుకుంటున్నావు? ఆయన గురించి నీకు తెలియకనే ఆయన్ని ఒక్కోసారి ఆయన గురించి వినడానికి ముందుకు రాలేకపోతూ ఉన్నావు. ఆయన గురించి తెలుసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆగిపోరండి. ఆయన ఎవరో తెలుసునా? యేసు ప్రభు అన్న మాటలు మనకు అర్థమవుతుంది. నేను తీర్పు తీర్చడానికి రాలేదు కానీ లోకమును రక్షించుటకే. యేసు ప్రభు రక్షించడానికి వచ్చాడు. లోకమును అంటే ఎవరిని? లోకములో ఉన్న ప్రజల్ని, లోకములో ఉన్న నిన్ను, లోకములో ఉన్న నన్ను, లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని, కుల మత భేదం లేకుండా అందరినీ, దేశ భేదం మరి ఏ భేదం లేకుండా అందరినీ యేసు ప్రభు రక్షించడానికే వచ్చాడు. ప్రేమన అయ్యా అమ్మ, యేసు ప్రభు రక్షకుడయ్యా. ఆ రక్షకుడు నీ కోసం పుట్టాడు, నా కోసం పుట్టాడు, మనందరి కోసం రక్షకుడు పుట్టాడు. అయితే ఏం చేయాలా? ఆ రక్షకుడు మీరు నమ్ముకోవాలా. బైబిల్లో మనం చూడగలుగుతున్నాం, యేసు ప్రభు రక్షకుడు అంటే అంటున్నాం కానీ దేని నుండి రక్షిస్తాడు ఆయన? దేని నుండి రక్షిస్తాడు? బైబిల్లో కొన్ని మాటలు మీ మధ్య తీసుకొస్తాను. కీర్తన 18:3 కీర్తన గ్రంథం 18:3 అక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షించును. అందరూ నాదో చెప్పండి, ఆయన నా శత్రువుల చేతి నుండి నన్ను రక్షించును. ఏం చేస్తాడండి? శత్రువుల చేతి నుండి. అది దావీదు ఏమంటున్నాడంటే, నాకు 3 శత్రువులు ఉన్నారు, ఈ 3 శత్రువుల చేతి నుండి దేవుడు ఏం చేస్తాడంటే నన్ను రక్షించేవాడు. ఈరోజున అయ్యా అమ్మ, దావీదు జీవితంలో దావీదుకు శత్రువులు ఉన్నట్లుగా మనకు కూడా భూమి మీద ఉన్న ప్రజలకు 3 శత్రువులు ఉన్నారు. 3 ఎట్లాంటి వారంటే శత్రువులు. ఎవరండి 3 శత్రువులు? ఒక వ్యక్తి సాతానుడు. ఒక వ్యక్తి ఎవరు చెప్పండి? సాతాను అనే పేరు. వాడికి ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. అపవాది, అపోలోయోను, నాశనకవరుడు, అబద్ధికుడు, నరహంతకుడు, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. వాడి క్రియలు బహుభయంకరంగా ఉంటాయి. ఎక్కడైనా హత్య జరిగిందంటే వాడి హస్తం హత్య దగ్గర సాతానుడి హస్తం ఉంటుంది. ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అంటే ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి వెనుక ఎవరికి హస్తం ఉంటుంది? సాతాను హస్తం ఉంటుంది. ఇద్దరు కొట్టుకుంటున్నారంటే ఆ కొట్టుకునే వారి మధ్య ఎవరుంటారు? సాతాను ఉంటాడు. ఇట్లేమో ఈ భార్యను లేపుతాడు, నువ్వెందుకు తగ్గాలా, ఏవో దెబ్బ అంటాడు. ఆయన భర్తను లేపుతాడు, నువ్వెందుకు తగ్గాలా, నువ్వు కూడా ఒక దెబ్బ అంటాడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే ఈడేం చేస్తాడు? మధ్యలో సంతోషిస్తుంటాడు. సాతానుడు ఎలాంటి వాడు అంటే ప్రతి గొడవ వెనక వాడు ఉంటాడు, ప్రతి హత్య వెనక వాడు ఉంటాడు, ప్రతి అల్లరి వెనక వాడు ఉంటాడు. కాబట్టి సాతానుడు మనుషులకు ఎలాంటి వాడు? శత్రువు. కానీ కొంతమందికి తెలియదు, పాపం తెలియదు. చిన్నప్పుడు, ఇప్పుడు కాదు కానీ మేము చదువుకునే దినాల్లో మా నాన్న ఎప్పుడు చెబుతుంటాడు, అరే నువ్వు గుంటూరులో చదువుకుంటున్నావు, పిల్లలను పట్టుకునే వాళ్ళు వస్తారా, జాగ్రత్తగా ఉంటారా అని చెప్పేవాడు. ఎందుకంటే నిజంగా అట్లాంటివి కూడా జరిగినాయి. పిల్లలు పట్టుకునే వాళ్ళు ఎట్లా వస్తారంటే వాళ్ళు చక్కగా వాళ్ళు తీసుకొచ్చి స్వీట్ ఇస్తారు, మంచి లడ్డు ఏదో స్వీట్ ఇస్తారు పిల్లలకి.
ఆ స్వీట్లోనే మత్తు పదార్థం కలిపేస్తారు. పిల్లలకేమో అబ్బో ఈయన స్వీట్ ఎత్తున్నాడు కదా అంత మంచోడు అనుకొని ఏం చేస్తారు, తినేస్తారు. తినగానే కొద్దిసేపు రాగానే మైకం వచ్చేది. మైకం రాగానే పిల్లల్ని ఏం చేసేవాళ్ళు, ఎత్తుకొని పోయేవాళ్ళు. అట్లా మా నాన్న ఏం చేసేవాడంటే, నువ్వు గుంటలో చదువుకుంటున్నావు జాగ్రత్తగా ఉండు, నువ్వు ఆ పిల్లల్ని పట్టుకునే వాళ్ళు వస్తారని. నిజంగా పిల్లలకు కూడా తెలియదు పాపం, ఏం తెలియదు, వాడు మత్తు పెట్టి కలిపిస్తున్నాడు అని తెలియదు. కానీ ఆ లడ్డు ఇస్తుంటే, ఆ స్వీట్ ఇస్తుంటే తను అనుకుంటాడు చాలా మంచోడు. ఏమనుకుంటాడు, మంచోడు. ఈ దినాల్లో సైతాను గురించి కూడా మనుషులు ఏమనుకుంటున్నారంటే, వాడు చాలా మంచోడు, వాడు చాలా మంచోడని ఏమనుకుంటున్నారంటే మంచోడు అనుకుంటున్నారు. కానీ వాడు నరహంతకుడు, వాడు పట్టుకొని పోతాడు. కాబట్టి నరకానికి తీసుకొని పోతాడు, అగ్నిగుండంలో వేస్తాడు. అందుకనే మొట్టమొదటి శత్రువు సాతాను. ఈ సంగతి మీకు తెలుసండి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవుడు తెలుసుకోవాల్సిన విషయం అదే. కాబట్టి మన మొట్టమొదటి శత్రువు ఎవరో తెలుసునా, సాతాను. ఒక సుట్ట తాగుతున్నామంటే, ఒక సిగరెట్ తాగుతున్నామంటే, ఒక కళ్ళు తాగుతున్నామంటే, ఒక బ్రాందీ తాగుతున్నామంటే, లేకపోతే ఒక మరి ఇట్లాంటి ఏదైనా ఒక వ్యసనం, ఏదో ఒక పాపం నువ్వు చేస్తున్నావంటే దాని వెనక ప్రేరేపణ ఎవరిది ఉంటుందో తెలిసినా, సాతాను అంటది. తాగు 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 అని ఒకటే ప్రేరేపిస్తాడు. ఎవరు? సాతాను ప్రేరేపిస్తాడు. తట్టుకోలేక నువ్వు తాగుతావు. తాగితే ఇంటికి వచ్చి నాకు గొడవలో, పోట్లాట్లో సాతాను ఎన్నో కుటుంబాలను పాడు చేసి పడేస్తున్నాడు తెలుసునండి. అందుకనే మొట్టమొదటి శత్రువు ఎవరంటే సాతానుడు. రెండవ శత్రువు ఎవరో తెలుసునండి, పాపము. రెండవ శత్రువు ఎవరు? పాపం. ప్రియమైన అయ్యే అమ్మ, ఎంతోమంది జీవితాల్లో మనం చూడగలుగుతున్నాం. పాపము అనేక మంది జీవితాల్లో ఉంది, లేదంటారా? లేదా పాపము లేదా? ఒకసారి నేను ఆయాసంగా ఉండి హాస్పిటల్కి వెళితే సరే ఆ డాక్టర్ గారు కూడా ఏం చేస్తున్నాడంటే కుహు అని దగ్గుతున్నాడు. ఇదేంట్రా నాయన నాకు ఆయాసంతో వస్తే ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఆయన కూడా ఆయాసపడుతున్నాడు. ఆయన నేను ఆయాసం గురించి చెబుతుంటే తలక అడ్డు తిప్పి దగ్గుతున్నాడు. సరే ఎందుకు దగ్గుతున్నాడు అంటే ఆయన రోజుకొచ్చి 2 బెట్లు సిగరెట్లు తాగుతాడంట. 2 బెట్లు సిగరెట్లు తాగుతాడు. అందుకని తాను ఏం చేస్తున్నాడు, దగ్గు ఆపకుండా దగ్గుతున్నాడు. ఆయన దాన్ని మానుకోవట్లేదు, ఈయన ఆయాసము తగ్గట్లేదు. నేనైతే ప్రార్థన చేసుకున్న దేవుడి కృపను బట్టి ఏదో కొంచెం మెడిసిన్ ఆయన రాసేస్తే తగ్గిపోయాడు. కాబట్టి ఎందుకంటే పాపము మనుషుడు మానుకోలేరు. ఎంతోమంది పెద్ద పెద్ద చదువులు, పెద్ద పెద్ద ఉద్యోగస్తులు, పెద్ద పెద్ద ఉన్నతమైన వారు, వాళ్ళు కూడా మరి ఏం చేస్తున్నారే అంటే పాపములో జన్మించి జీవిస్తూ ఉన్నారు. బైబిల్ ఏం చెబుతుంది? రోమీయులకు రాసిన పత్రిక 3:23 ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో పాపము నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉంటుంది. ఒక కథ చెబుతానండి. ఏంటి చిన్న కథ అంటే, చిన్న కథ చెబుతాను మీకు. ఒక తల్లి ఏం చేసిందంటే, తన ఇంట్లో ఉన్న పిల్లవాడికి, అరే నువ్వు మన ఇంట్లో ఏమి లేవురా, ఇంటి ఎదురుగా ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు లేనప్పుడు ఒక సూది దొంగతనం చేసుకొని తీసుకురారా అంది. ఈ పిల్లోడు అటు ఇటు చూశాడు, వాళ్ళ ఇంట్లో లేనప్పుడు సూది తెచ్చాడు. తర్వాత ఏం తెచ్చాడంటే ఒక ప్లేట్ తెచ్చాడు, తర్వాత గ్లాస్ తెచ్చాడు. వీడు ఏం చేశాడంటే అలవాటు పడ్డాడు, దేనికి? దొంగతనం చేయడానికి. అట్లా ఇంట్లో వస్తువులు కొన్ని ఏం చేశాడంటే ఆ దొంగతనం చేసి తీసుకుని వచ్చేసాడు. దొంగతనం చేసి తీసుకుని వచ్చేసిన తర్వాత వాడు ఏం చేశాడంటే పెరిగి పెద్దవాడయ్యాడు. ఇక చిన్న దొంగతనాలు కాదు, ఇప్పుడు పెద్ద దొంగతనాలు చేయటము మొదలుపెట్టాడు. పెద్ద దొంగతనాలు చేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు పెద్ద దొంగతనాలు చేస్తుంటే ఇక పోలీసు వారు పట్టుకొని తీసుకెళ్ళి జైల్లో వేశారు. అప్పుడు జైల్లో ఉండి మరి ఉత్తరం రాశాడు, అమ్మా నీలాంటి తల్లులు ఎవరికి ఉండకూడదమ్మా, ఎందుకంటే నీవేమో దొంగతనం నాకు నేర్పావు, నేనేమో ఇప్పుడు జైల్లో ఉన్నాము,
నీవేం చక్కగా ఇంటి దగ్గర ఉన్నావు, నన్ను జైలు పాలు చేసింది ఎవరు? నీవే. నన్ను జైలు పాలు చేసింది నీవే అని చెప్పి ఏం చేస్తున్నారు? ఆ ఉత్తరం రాశాడు. ఈ దినాల్లో ప్రియమనయ్యా అమ్మ, ఎంతోమంది ఈ దినాల్లో చిన్న చిన్నవి పెద్ద పెద్దవి దొంగతనాలకు అలవాటు పడిపోయి ఎంతోమంది నష్టపోతున్నారు. కాబట్టి తలంపు ఏంటంటే దేవుని బిడ్డలంగా దేవుడు ఎందుకు వచ్చాడో, రెండోది ఏంటంటే పాపము మనకు శత్రువు. ఆ పిల్లవాడి హృదయంలో చిన్న పాపము బయలుదేరింది. ఆ పాపం పెరిగి పెరిగి పెద్దదై ఏమైపోయింది? జైలు పాలు చేసేసింది. జైలు పాలు చేసింది. ప్రియమైన సహోదరుడా సహోదరి, మరి పాపము ఎలాంటిదంటే శత్రువు. మూడోది మరణము. మూడోది ఏంటి చెప్పండి? మరణం. మరణం కూడా మనకి ఎలాంటిది? శత్రువే. మరణం కూడా మనకి శత్రువే. పాపం వల్ల వచ్చే జీతము మరణం అని బైబిల్ గ్రంథం చెబుతుంది. కాబట్టి పాపం వల్ల మనిషికి మరణం వస్తుందని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దైవజనుడు దావీదు ఏమన్నాడు తెలిసిన? నేను కీర్తనీయుడైన యెహోవాకు మొరపెట్టగా ఆయన నన్ను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించాను. ప్రియమనయ్యా అమ్మ, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు శత్రువుల చేతుల్లో నుండి ఏం చేస్తాడంటే ఆయన రక్షిస్తాడు. కాబట్టి సాతాను చేతుల నుంచి రక్షిస్తాడు, పాపం యొక్క చేతుల నుంచి రక్షిస్తాడు. తర్వాత చూస్తే మరణములో నుండి ఏం చేస్తాడు? యేసు ప్రభువారు రక్షించువాడు. మరణం నుండి ఏం చేస్తాడు? రక్షించువాడు. కనుక ఈ రోజున ప్రియమనయ్యా అమ్మ, మన జీవితంలో తెలుసుకోవాల్సింది ఏందో తెలిసిన, మన యేసు ప్రభువారు ఈ మూడింటి నుండి ఆయన మనల్ని శత్రువుల నుండి రక్షించేవాడు. రెండోదిగా బైబిల్లో మనం చూస్తున్నాం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, నలిగిన మనసు గల వారిని రక్షించును. జీవితంలో ఎంతోమంది ఏమైపోతున్నారయ్య అంటే నలిగిపోతున్నారండి. ఏ విషయంలో నలిగిపోతున్నారు? వారికి కష్టాలు ఎక్కువైపోయి, శ్రమలు ఎక్కువైపోయి, అనారోగ్య పరిస్థితులు ఎక్కువయ్యి, ఎన్నో సమస్యలు ఎక్కువయ్యి జీవితంలో ఏమైపోతున్నారు మనుషులంటే? నలిగిపోతున్నారు. నలిగిన వారి దగ్గరికి ఏ మనుషులు వెళ్ళరు. నలిగిపోయారులే పాపం, వాళ్ళ మీద జాలి పడదాం, వాళ్ళ మీద దయ చూపిద్దాం, వారి మీద కటాక్షం చూపిద్దాం, వారికి సహాయపడదాం అనేటువంటి వారు ఉండరు. కానీ బైబిల్ ఏం చెబుతుందంటే, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షిస్తాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ రాత్రి వేళ దేవుని వాక్యం వింటున్న జీవితంలో నలిగిన వారు ఎట్లాంటి పరిస్థితుల్లో నలిగిపోయినా యేసు ప్రభువు లాంటి వారిని ఏం చేస్తాడండి? రక్షించేవాడు. కాబట్టి రెండోదిగా మనం చూస్తున్నాం, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, జీవితంలో నలిగిపోయే పరిస్థితులు రావచ్చు, నలిగిపోయే పరిస్థితులు నీకు అనుమతించబడి ఉండొచ్చు. కానీ నలిగిన మనసు గల వారిని యేసు ప్రభువు ఏం చేస్తాడు? రక్షిస్తాడు. కాబట్టి నలిగిపోయి యేసయ్య దగ్గరకు వస్తే యేసయ్య ఏం చేస్తాడో తెలుసా? నిన్ను రక్షిస్తాడు, నిన్ను విడిపిస్తాడు. కాబట్టి అందుకనే ప్రియమనయ్యా అమ్మ, నలిగిపోయిన వారు ఎంతోమంది యేసు ప్రభుని నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఒక స్త్రీని గురించి చెప్పాలనుకుంటున్నామండి. ఆ స్త్రీ వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది. ఇక ఆ ఊర్లో అనేక మంది తెలిసిపోతే అందరూ రాళ్ళు తీసుకున్నారు, ఆమె రాళ్ళతో కొట్టి చంపుదామని. ఆమె నలిగిపోయింది జీవితంలో. ఇక ఈ రోజుతోనే నాకు ఆఖరి అనుకుంది. ఆ రోజు ఇక నేను చనిపోతానేమో అనుకుంది, ఇక నేను బ్రతకనేమో అనుకుంది, ఇక నేను చనిపోతాను అనుకుంది. జీవితం నలిగిపోయింది. ఇక ఈరోజు చివరి రోజు అనుకుంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు. యేసయ్య దగ్గరికి తీసుకొచ్చి యేసయ్య దగ్గర ఏం చేశారు? ఉంచారు. బోధకుడా, ఏమి వ్యభిచారం చేస్తుంటే పట్టబడింది, రాళ్ళతో కొట్టమని మరి మోషే ధర్మశాస్త్రం చెబుతుంది, మరి మమ్మల్ని ఏం చేయమంటావంటే యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు. ఉండి మొట్టమొదటి ఒకే ఒక మాట అన్నాడు, మీలో పాపము లేని వాడెవడ మీద రాయి వేయమన్నాడు. ఆ మాటకు అందరు వెళ్ళిపోయారు.
ఎందుకంటే ఆమె నలిగిపోయింది జీవితంలో. నలిగిపోయినటువంటి ఆమె జీవితాన్ని యేసు ప్రభు ఇంకా నలగొట్టలేదు. అమ్మా, నువ్వు వ్యభిచారం చేసావు, నువ్వు రాళ్ళతో కొట్టబడాల్సిందే, సావాల్సింది అనలేదు. ఒక్క మాటతో అందరిని ఎల్లగొట్టేశాడు, ఆమెను రక్షించాడు. ఒకే మాట అన్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధించలేదంటే, ఎవరు విధించలేదు ప్రభువా, నేను నీకు శిక్ష విధించను, కాబట్టి ఇక నుండి పాపము చేయకు అన్నాడు. చూశారండి, ఎవరైనా ఇట్లా నలిగిపోయిన వారు మన దగ్గరికి వస్తే మనం ఏం చేస్తామండి? అనేక మార్లు నువ్వేదో పాపం చేశావు, దోషం చేశావు, అందుకే నీ జీవితం ఎట్టయిపోయింది, ఎట్టయిపోయింది అని చెప్పి నానా విధాలుగా ఏం చేస్తుంటావు? నానా విధాలుగా నానా మాటల చేత వాళ్ళని బాధ పెడుతూ ఉంటావు. వెనక యేసయ్య అయితే అలాంటి వాడు కాడండి. నలిగిన వారిని ఏం చేస్తాడు ఆయన రక్షించేవాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒకవేళ కుటుంబ సమస్యలు ఎక్కువయ్యి, ఇబ్బందులు ఎక్కువయ్యి, శ్రమలు ఎక్కువయ్యి, కాబట్టి నీ జీవితంలో నలిగిపోయిన పరిస్థితి నీ జీవితంలో ఏదైనా ఉందా? భయపడమాకో, యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఏం చేస్తాడు? ఆయన నీకు సహాయం చేస్తాడు, ఆయన నిన్ను రక్షిస్తాడు. కాబట్టి నలిగిన వారిని రక్షించడానికి యేసు ప్రభు వచ్చినవాడు. మూడవదిగా బైబిల్లో మనం చూస్తున్నాం, మత్తయి సువార్త 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు. మూడోది, ఆయన పాపముల నుండి రక్షించేవాడండి. దేని నుండి రక్షిస్తాడు? ఈరోజు నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రతి ఒక్కరి హృదయంలో పాపం ఉంది గనక ఈ పాపం వలన మనిషికి ఏముందో తెలిసిన బైబిల్ చెబుతుంది, పాపం వలన వచ్చే జీతము మరణం. మరణం అంటే అగ్నిగుండం. మీరు ఎప్పుడైనా చూసి వచ్చారా అని ప్రశ్న వేసేవాళ్ళు. నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువుని నమ్మకం మునుపు ఇట్లాంటి ప్రశ్నలే వేసేవాడిని. మా ఊరు నుండి పాపం పెద్దవాళ్ళు కొద్దిమంది మందిరానికి వెళ్ళేవాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే నా దగ్గరికి కూడా వచ్చారు. వాళ్ళు లేస్తే వాళ్ళు ఇదే మాట చెప్పేవాళ్ళు, అయ్యా యేసయ్యని నమ్ముకుంటే నరకం తప్పిస్తాడు, అగ్నిగుండం తప్పిస్తాడు, ప్రభువుని నమ్ముకుంటే పరలోకానికి వెళ్తామంటే నేను ఇట్లాంటి ప్రశ్న వేసేవా. నేను ఎలాంటి ప్రశ్న అంటే, నువ్వు చూసి వచ్చావా, నువ్వు చూసి వస్తే నువ్వు చెప్పు, చూడకుండా నువ్వు చెప్పొద్దు అనేవాడిని. సరే, ఇదే ప్రశ్న మా నాన్న కూడా వేసేవాడు. అట్లా వేస్తే ఆయనకి తెలియదు, తర్వాత తెలుసుకున్నాడు. ఇట్లాంటి వాడిని నేను కూడా అట్లాంటి ప్రశ్న వేసినటువంటి నేను తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నాకే నేను కాపాడబడ్డాను, మరణం నుండి తప్పించబడ్డాను. ఇప్పుడు చెప్పగలను, యేసు మరి నరకం ఉంది, పరలోకం ఉంది, అగ్నిగుండం ఉందని ఇప్పుడు నేను ఎరగగలిగి ఉన్నాను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకవేళ నువ్వు పాపం అంటే మరి బైబిల్ చెబుతుంది కదా, పాపం అంటే ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. దేవుడు ఏది చేయొద్దన్నాడో అది చేయడమే పాపం, ఏది చేయొద్దన్నాడో అది చేస్తున్నాం. కాబట్టి మళ్ళా ఏది చేయమన్నాడో అది చేయం, ఏది చేయమన్నాడు అది చేయం, కానీ ఏది చేయొద్దన్నాడు అది చేస్తాం. దాన్ని ఏమంటారో తెలుసిన? పాపము. దాన్ని ఏమంటారు? పాపం అంటారు. ప్రియమైన సహోదరుడా, ఈ రోజుల్లో దేవుడు చెప్పింది వినకుండా, దేవుడి మాట వినకుండా, దేవుడి ఆజ్ఞకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న ప్రజలు ఉన్నారు. అలాంటి వారికి పాపులని పేరు పెట్టబడింది. ఈ రాత్రి దేవుని వాక్యం అంటే, నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఏదైనా పాపం నిన్ను పట్టుకొని పీడిస్తుందా? ఏదైనా పాపం నిన్ను వెంటాడుతుందా? ఈ పాపం నిన్ను మరణానికి తీసుకుని వెళుతుంది. మరణమే కాదండి, ఈ పాపం ఎక్కడికి తీసుకెళ్తుందో తెలిసిన? అగ్నిగుండానికి తీసుకుని వెళుతుంది. అగ్నిగుండం అంటే ఎట్లా ఉంటుందో తెలుసండి? అగ్నిగుండం అంటే ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తే 43 డిగ్రీలు సెల్సియస్ ఉంటుంది ఉష్ణోగ్రత. 43కే అమ్మయ్యో ఇంత ఎండ ఈ ఎండకి ఏడ బతుకుతాం అంటాం. ఒక 53 వచ్చింది అనుకోండి, ఇంకా ఎక్కువ 60 వచ్చింది అనుకోండి, శరీరాలు కాలిపోతూ ఉంటాయి. ఇక మనిషి తట్టుకోలేడు. మరి అగ్నిగుండం యొక్క ఉష్ణోగ్రత ఎంతో తెలిసిన ఒక సైంటిస్ట్ చెప్పాడు. అంటే ఊహాగానాలతో చెప్పాడు, కానీ అది క్లియర్గా చెప్పలేదు. 6000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అంట. ఎన్ని డిగ్రీలు అది? 6000 డిగ్రీలు. అమెరికా వాళ్ళు
జపాన్ మీద ఆటం బాంబు వేశారు. ఆటం బాంబు వేస్తే జపాన్లో మరి 2 పట్టణాలు హిరోషిమా నాగసాకి అనే పట్టణాల మీద వేస్తే హిరోషిమా పట్టణం నాగసాకి పట్టణాలు కాలిపోయినాయి. ఆ ఉష్ణోగ్రత ఎంతో తెలుసా అండి? 1500 డిగ్రీల ఉష్ణోగ్రత అంటది. 1500 డిగ్రీల ఉష్ణోగ్రతకి ఏమైపోయిన 2 పట్టణాలు కాలిపోయినాయి, బూడిదైపోయినాయి. ఇప్పుడు కూడా దాని ప్రభావం వలన కుంటోలుగా గుడ్డోలుగా పుడుతున్నారండి ఇప్పుడు కూడా. కాబట్టి అంత 1500 డిగ్రీల ఉష్ణోగ్రతే తట్టుకోలేకపోతుంటే భూమి కింద అగ్నిగుండం 6000 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. అక్కడికి వెళితే పెద్ద పెద్ద ఇనపరాడ్లు కూడా కరిగిపోతాయి. మనము పాపం చేసే ప్రతి ఒక్క మనిషి అక్కడికి వెళ్తున్నాడు, అగ్నిగుండానికి వెళ్తున్నాడు. ప్రియమైన సహోదరుడా, ప్రియమైన సహోదరి, అయ్యలారా, అమ్మలారా, ప్రేమతో బతిమలాడి చెబుతున్నాం, మీకు నమస్కారం చేసి చెబుతున్నాం. భూమి కింద అగ్నిగుండం ఉంది. తప్పనిసరి మరణించిన ప్రతి ఒక్క మనిషి అగ్నిగుండానికి వెళ్తాడు. పాపం చేసే ప్రతి ఒక్క మనిషి, నీలో ఒకవేళ చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు, ఏ పాపమైనా చేయనియండి, ఏ పాపం చేసినా ప్రతి ఒక్క మనిషి ఎక్కడికి వెళతాడు అంటే అగ్నిగుండంలో కాలిపోతాడు. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే మనిషి సావడం. అగ్ని ఆరదు, మనిషి సావడు. యుగ యుగాలు కేకలు వేయాలా, యుగ యుగాలు బాధ అనుభవించాలా, యుగ యుగాలు ఆ బాధను తట్టుకోలేడు. అందుకని ఇందాక సహోదరి కూడా సాక్ష్యం చెప్పింది, నేను నా కుటుంబం అగ్నిగుండం నుండి తప్పించబడాలని. ఆ అగ్నిగుండం యొక్క బాధ ఎరిగిన వారు ఎవరు కూడా ఏం చేయరంటే చెప్పండి, ఆ బాధ ఎరిగిన వారు యేసు ప్రభువును నమ్ముకుంటారు. ఎందుకంటే ఆ పాపం నుండి రక్షించేవాడు యేసు ప్రభే, ఆ అగ్నిగుండం నుండి తప్పించేవాడు యేసు ప్రభువే. ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువుని నమ్మితే పాపం నుండి రక్షిస్తాడు, అగ్నిగుండం నుంచి కూడా రక్షిస్తాడు. మరి ఈ రోజున యేసు ప్రభునందు నువ్వు విశ్వాసం ఉంచుతావా? యేసు ప్రభునందు నమ్మిక ఉంచుతావా? యేసు ప్రభునందు నమ్మిక ఉంచితే ఈ అగ్నిగుండం నుండి యేసు ప్రభు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు. చివరి మాట చెప్పేసి ముగిస్తాను. బైబిల్లో మనం చూస్తున్నామండి, మరి రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. రోమిలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన 9వ వచనం చదువుదాం. 9. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి దేని నుండి రక్షిస్తాడండి? ఉగ్రత నుండి యేసుప్రభు ఏం చేస్తాడంట? రక్షించేవాడు. ఉగ్రత అంటే ఏంటండి? ఉగ్రత అంటే ఏంటి? ఉగ్రత అంటే కోపం. ఉగ్రత అంటే ఏంటి? కోపం. అంటే మనకు కోపం వస్తుంది కదా, కొంతమందికి కోపం వస్తే పిల్లల్ని బెయ్యిని పోతూ ఉంటారు. ఒక ఆయనకు కోపం వచ్చి కాళ్ళు పట్టుకొని, పిల్లోడు పాపం కాళ్ళు పట్టుకొని బండకేసి బాధపడేసాడు. ఎవరిని? కొడుకుని. చచ్చిపోయాడు. మరి అంత కోపం వస్తుంది మనుషులకు ఒకసారి వస్తే కోపమో అట్లా వస్తుంది. కారణం లేని కోపాలు కూడా కొంతమందికి ఉంటాయి, కొంతమందికి కారణాలతో ఉంటాయి కోపాలు. మనుషులకు కోపం వస్తే మనం ఏం చేయగలుగుతామండి? సరే, మనుషులమైనా మనకు కోపం వచ్చిందనుకో చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. కానీ దేవునికి కోపం వస్తే ఎట్లా ఉంటుంది? జలప్రలయం తీసుకొచ్చి తునోకాలంలో అన్ని ముంచేయాలా? మరి దేవుని కోపం వస్తే సునామీ తీసుకొస్తాడు దేవుడు. సునామీ వచ్చిందంటే కొన్ని పట్టణాలే సముద్రంలో కలిసిపోతున్నాయి. దేవుని కోపం వస్తే తుఫాన్లు, వరదలు తీసుకొచ్చి పంపించేస్తున్నాడు మనుషుల్ని. కాబట్టి దేవుని కోపం ఎట్లా ఉంటుందంటే అది భయంకరంగా ఉంటుంది. సరే, ఇప్పుడు ఉగ్రత అంటే అర్థం ఏంటంటే దేవుని కోపం. భూమి మీద దేవుడు భూమి ఆకాశాలను కలుగజేసి కొన్ని వేల సంవత్సరాలు అవుతుంది. కొన్ని వేల సంవత్సరాలు తరబడి భూమి ఆకాశాలను ఏం చేశాడు? కలుగజేశాడు దేవుడు. అయితే భూమి మీద సృష్టించి ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు తెలుసండి? సాధ్యమైనంత వరకు 6000 సంవత్సరాలు భూమి మీద సృష్టిని, భూమి ఆకాశాలను కాదు, భూమి మీద దేవుడు సృష్టిని మొట్టమొదటి ఆదామును కలుగజేసి ఇప్పటి వరకు 6000 సంవత్సరాలు ఇంకొక 1000 సంవత్సరాలు ఉందనుకోండి.
అయితే దేవుడు ఈ 6000 సంవత్సరాల్లో మనుషులు ఎన్ని పొరపాట్లు చేసినా చిన్న చిన్నగా శిక్షిస్తున్నాడు, కానీ ఇంకా పెద్ద శిక్ష మాత్రం మనుషులకి వేయలేదు. అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఈ 6000 సంవత్సరాల పాటు ఓర్చుకొని 7 సంవత్సరాలు భూమి మీద ఉన్న మనుషుల్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? శిక్షించబోతున్నాడు. ఆ శిక్షకు పెట్టబడిన పేరేంటో తెలుసునా? దేవుని ఉగ్రత. దేవుని ఉగ్రత. ఎన్ని సంవత్సరాలు తెలుసునా? 7 సంవత్సరాలు. ఓ పాట కూడా ఉంది, అదే ఆ రోజు యేసయ్యా ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే ఆ రోజు. కాబట్టి అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, పాపులంతా ఏడ్చే రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు. ఎన్ని సంవత్సరాలండి? 7 ఏండ్ల శ్రమలు. ఆ దినాల్లో ఎట్లా ఉంటుందో తెలుసునా? మిడతల దండొచ్చే రోజు, భూమి సగం కాలే రోజు, మిడతల దండొచ్చే రోజు, భూమి సగం కాలే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక పరిచే రోజు, భూకంపం కలిగే రోజు, దిక్కులేక పరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు, అదే ఆ రోజు, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, తల్లి జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడే లేడు, అదే ఆ రోజు. ప్రియమైన అయ్యమ్మ, యేసయ్య ఉగ్రత రోజు అండి, 7 ఏండ్ల మహాశ్రమల రోజు అండి, 7 మూళ్ళు 21 తెగుళ్ళు వస్తాయండి భూమి మీద. చిన్న కరోనా వచ్చింది మొన్న 2019లో, చిన్న కరోనా. అసలు కరోనా అనేది సూక్ష్మజీవి ఎంత ఉంటుందో తెలుసా? ఒక డాక్టర్ గారు అన్నాడు, ప్రపంచంలో ఉన్న కరోనా ఆ క్రిములన్నిటినీ పోగు చేస్తే ఒక స్పూన్లోకి వస్తాయంట. దేనిలోకి వస్తాయి? ఒక స్పూన్లోకి వస్తాయి. అంటే అది ఎంత సన్నగా చిన్నగా ఉంటుందో తెలీదు, చిన్నదని. అది అందుకనే మాస్క్ ఇచ్చారు. ఎందుకో తెలిసిన? ఆ మాస్కు 3-4 మడతలు ఉంటుంది. ఈ 3-4 మడతల్లో ఆగిపోద్ది, అది లోపలికి రాకుండా, ముక్కులోకి రాకుండా. మరి అంత చిన్న కరోనా క్రిమి వైరస్ కొన్ని వేల మందిని, దాదాపు లక్షల మందిని పొట్టను పెట్టుకుంది. ఇట్లాంటివి రేపు 21 రాబోతున్నాయి. ఇలాంటివి 21 రాబోతున్నాయి. ఎప్పుడు? 7 ఏండ్ల మహాశ్రమంలో. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆ 21 తెగులు తట్టుకోలేక మనిషి అల్లాడిపోతాడండి. ఆ దినాల్లో బంధువుల ప్రేమ ఉండదు, స్నేహితుల ప్రేమ ఉండదు, అన్నదమ్ముల ప్రేమ ఉండదు, అక్కాతమ్ముల ప్రేమ ఉండదు, భార్యాభర్తల మధ్య ప్రేమలు ఉండవు. ఎవరు దిక్కునోళ్ళు పారిపోయే పరిస్థితే. వట్టి మాటలు కాదండి ఇవి వాస్తవాలు. కొద్ది నిమిషాలు, కొద్ది కాలంలో జరగబోతున్నాయి. కనుక ఇట్లాంటి ఉగ్రత
ఆ దినాల్లో తల్లి జాడ పిల్లకి తెలియదు, పిల్ల జాడ తల్లికి తెలియదు, తల్లిదారి తల్లిదే, పిల్లదారి పిల్లదే. ఎటు పడితే పరిగెత్తే పనిలో ఉంటారు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం చదవండి, దానిలో విషయాలన్నీ ఉంటాయి. రాజులు సైతమే సింహాసనాలు వదులుకొని ఇప్పుడైనా సింహాసనాల కోసం తన్నుకుంటున్నారు, నేను ఎక్కాలని. ఆ దినాల్లో 7 ఏళ్ల మహాశ్రమంలో ఆ సింహాసనాలు వదిలిపెట్టి వాళ్ళు కొండల వైపు, గుట్టల వైపు, రాళ్ళ వైపు పరిగెత్తే పనిలో ఉంటారు, ఆ ఉగ్రతను తట్టుకోలేక. ప్రేమైన సహోదరుడా, ఈ ఉగ్రతను రక్షించేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారు తప్ప ఎవరు ఉగ్రత నుండి రక్షించలేరు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలిసినా? నిన్ను రక్షించడానికి పుట్టాడండి. శత్రువుల బారి నుండి రక్షించేవాడు. మరి చెప్పాలంటే నలిగిన మనసు గల వారిని రక్షించేవాడు, పాపం నుండి రక్షించేవాడు, నరకం నుండి రక్షించేవాడు, ఉగ్రత నుండి రక్షించేవాడు. ఇట్లాంటి రక్షకుడు ఎక్కడన్నా ఉన్నాడని మేము కూడా వెతికాం, మేము కూడా రీసెర్చ్ చేశాం, మేము కూడా ప్రయాసపడ్డాం. యేసు ప్రభు దొరికిన తర్వాత వదిలిపెట్టలేకపోతున్నాం. ఇప్పుడు అలాంటి రక్షకుడి భూమి మీద ఇంకెక్కడ కనబడ్డా. ఆ రక్షకుడిని ఈ రోజున మీకు పరిచయం చేస్తున్నాం. ఆ రక్షకుడిని గట్టిగా పట్టుకున్నావా, నువ్వు ధన్యుడివే. ఇక నీకు నరకం లేదు, పాతాళం లేదు, పాపం లేదు, ఉగ్రత లేదు. ఆ రక్షకుడిని నువ్వు వదిలేసావా, ఇక నిన్ను రక్షించే నాదుడే ఉండడు. అందుకని రాత్రి దేవుని వాక్యం అంటున్నా, మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, యేసు ప్రభుని గట్టిగా పట్టుకో, యేసు ప్రభుని విశ్వాసం ఉంచు, యేసు ప్రభుని నమ్ముకో, యేసు ప్రభుని నీ హృదయంలో చేర్చుకో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతుంటే నిర్లక్ష్యం చేయమాకు, అలక్ష్యం చేయమాకు. ఇది నాకు కాదులే అనుకో మాకు. ఏదో అమెరికా వాళ్ళ మతంలే, వాళ్ళ మతం, వీళ్ళ మతం అని నువ్వు తృణీకరించమాకు. దీనిలో ఏదైనా తప్పు ఉంటే చూడు, ఆలోచించు. కాబట్టి తృణీకరించకుండా యేసయ్యను హృదయంలో చేర్చుకో. మా ప్రియమైన సహోదరుడా, సహోదరి, ప్రేమతో బతిలాడి నిన్ను విన్నవించుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారు రక్షణ పొందుదురు. దేవుడి కొద్ది మాటలను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన సహోదరుడా, ఐలారా, అమ్ములారా, చిన్నలారా, ఉద్దులారా, పెద్దలారా, ఈ వటి మాటలు కాదండి ఇవి, ఈ మంచి మాటలండి ఇవి మా మాటలు కాదండి, సృష్టికర్త అయిన దేవుని మాటలండి. ఈ మాటలందు మీరు విశ్వాసం ఉంచితే చాలా మేలు పొందుతారండి. నమ్మికొంచితే చాలా మేలు పొందుతారు. ఈ మాటలందు మీరు నమ్మికొంచవలసిందిగా ప్రభునామమున మేము బతిమలాడుతున్నాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రాత్రి వేళ అందించబడినటువంటి మాటలను అనేక మంది సహాయం దయచేసి నడిపించవలసిందిగా కోరుచున్నాం. నీ బిడ్డ నాయన సునీతమ్మ గృహంలో జరిగించిన కార్యాలను బట్టి నీ స్తోత్రం. ఆ బిడ్డను మీరు రక్షించుకునేందుకు నీ స్తోత్రం అయ్యా. వాళ్ళ భర్త గారి జీవితంలో నాయన తనకు అనారోగ్యం వచ్చినప్పుడు దాని నుంచి విడిపించినందుకు నీ స్తోత్రం నాయన. కుమార్తెకి ఆ బిడ్డ కూడా నమ్ముకునే విషయాల్లో సహాయపడేందుకు నీ స్తోత్రం. కుమారుడు కూడా రక్షణ పొందడానికి సహాయం చేయండి అయ్యా. ఆ బిడ్డలో ఉన్న రక్షణ కుటుంబంలో అందరికీ వచ్చినట్లు మీరు సహాయం చేయండి. ఇక మా అపోస్తుల కార్యం 16:31 ప్రకారము ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురనే ఎంతమంది వాక్యం విన్నారో వారిలో అద్భుతమైన కార్యము, ఆశ్చర్యమైన కార్యం జరిగించండి. నీ నామం పేరటి విత్తనాలు నేల మీద వేసామయ్యా. చాలా దినములైన తర్వాత కనబడినట్లు సహాయం చేయండి. ఈ విత్తనాలు వ్యర్థమైపోకుండానట్లు మీరే సహాయం దయచేసి నడిపించమని విశ్వాసంతో సాతాను బంధిస్తూ నీకు వందనముల స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట స్తుతించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియమైన వారలారా, మరి ఎక్కువగా తెలుసుకునడానికి కందుకూరులోనే బండపాలెంలో చుట్టుకుంటే వెళ్ళే రూట్లో బండపాలెంలో రైస్ మిల్ వెనక మరి నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. రేపు ఉదయం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు, అట్లనే రేపు ఉదయం 10 గంటలకు దైవారాధన జరుగుతుంది. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం.
రండి, వచ్చి దేవుని వాక్యం విని రక్షణ పొందవలసిందిగా ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాం. బయటకు ఆపేస్తా. సునీతమ్మ అందరికి ఉంది కదా, దయచేసి వచ్చిన వారందరికి కూడా సునీతమ్మ భోజనాలు ఏర్పాటు చేసింది. అందరూ భోజనం చేసుకుని వెళ్ళవలసిందిగా సునీతమ్మ కోరుతుంది. ప్లేట్లు గ్లాసులు అవి అక్కడ ఒకసారి పెడతాను, కానీ ఒకసారి పెట్టమని అందరికి చెప్పి అక్కడ పడితే అక్కడ